పరిస్థితిని మీరు అందరూ కూడా చవిచూశారు. రైట్, వాస్తవమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అన్ని అంశాలను కూడా మీరు చూసి ఆశ్చర్యపోవచ్చు. అసలు ఇది మనం కలలుగన్న తెలంగాణనేనా? మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనేనా? మన భవిష్యత్తు కోసం నిర్మాణమైన తెలంగాణనేనా? లేదా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణనా? లేకపోతే ఇంకా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకరిల్లుతున్న తెలంగాణనా అంటూ ఆలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాస్త ఆశ్చర్యం వేసింది, ఒకంత బాధ కూడా వేసింది. ఇంకా మరో చోట కూడా ఇప్పటికీ మేల్కోపోతే ఎలా అనే ఒక వేదన కూడా గురైన పరిస్థితి. ఎస్, అర్ధరాత్రి 6 ప్రతివర్తలు అన్నట్టుగా అర్ధరాత్రి మారిన ఎమ్మెల్సీలను చూసిన ఆశ్చర్యం వేసింది. కేవలం వాళ్ళ యొక్క బిల్లుల కోసం, స్వార్థపూరితమైన ఎజెండాల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలను చూసి అసహ్యం వేసింది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వారందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ నాడు విపక్షంలో ఉన్నప్పుడు సగౌరవంగా కూడా చెప్పిన ఎజెండా ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఆశ్చర్యం వేసింది నాకు. చాలా రేవంత్ రెడ్డి సర్కార్ను ఒకంత చూస్తూ ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడింది అనిపించింది. అరబై ఇదేం తెలంగాణ అరబై, ఏంది గిట్లయిపోతుంది అని ఆంధ్రాకు సంబంధించిన సన్నిహితులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉంటే నిజమే బ్రదర్, మా తెలంగాణ ఆగమైపోతుందని భయమేస్తుంది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు చేస్తే సంసారం, ఈనాడు చేస్తే వ్యభిచారమా అన్నట్లుగా కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా ఆలోచించండి, కాసేపు మనందరం కూడా ఆలోచిద్దాం. నేను చెప్పే దాంట్లో చాలా క్లియర్ కట్గా కూడా లాజిక్ ఉంటుంది. గతంలో ఇదే నిరుద్యోగులు ధర్నా చేసిళ్ళు, నిరసన చెప్పిళ్ళు, రాస్తోరోకో చేసిళ్ళు, ప్రగతి భవన్ ముట్టడించిళ్ళు, గవర్నర్ ముట్టడించిళ్ళు, అన్ని రకాలుగా కూడా జరిగినాయి. మరి ఈరోజు అదే నిరుద్యోగులు టీఎస్పీఎస్సీకి సంబంధించి ముట్టడి చేసిళ్ళు. దేనికోసం ముట్టడి చేసిళ్ళు? ఎవరి కోసం ముట్టడి చేసిళ్ళు? ఎందుకోసం ముట్టడి చేయాల్సి వచ్చింది? దీని వెనుక ఏ రాజకీయ ఎజెండా లేదు. వీళ్ళెవరూ కూడా ఏ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తులే. యువతను చూసేటాలకు ఒక్కసారిగా తెలంగాణలో మరో రణం మొదలైందా అన్నట్టుగా అనిపించింది. గతంలో అంటుండే, ఎప్పుడు అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నప్పుడు బహుశా తెలంగాణ ఉద్యమంలో వారు ఒక మాట అన్నారు. మేము కారులో వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ప్రజా సంఘాలు, ఆ సంఘం ఈ సంఘం అంటూ నాయకులుగా వెలుగు వెల్లిలో వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోతారు. వారి వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకెళ్తారు. అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, పదవుల పరమైన అంశాలు కావచ్చు, మరి ఏ ఇతర ఎజెండాలైనా కూడా వాళ్ళందరూ కూడా లొంగిపోతారు. అప్పుడు మరొకసారి మనం తెలంగాణ మీద పెత్తనం చేయడానికి ఆంధ్ర ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పెత్తందారి వ్యవస్థను తిప్పికొట్టాలంటే మరో తెలంగాణ ఉద్యమ పోరాటం కూడా రావాల్సి ఉంటుంది. ఇదే కాదు, భవిష్యత్తులో హైదరాబాద్ మీద కూడా కన్నేసే అవకాశాలు ఉంటాయి. కేంద్రం ఎటు చూసైనా గురి కొట్టొచ్చు. సో వీటన్నింటినీ కూడా అంచనా వేయగలగాలని బహుశా ఆ రోజే ఆ పెద్దసారి చెప్పిండు. పాపం చాలా బాధ అనిపించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తే ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన పదంలో ఎక్కడైనా తప్పుందా? ప్రొఫెసర్ జయశంకర్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ కూడా ఒక పదం కూడా తప్పులేదు కదా, ఒక అక్షరం కూడా తప్పులేదు కదా. ఇంత దారుణంగా జరిగిందే అనే ఒక ఆలోచన మొదలైంది. దాంట్లో భాగంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని చేయరో, ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళే ఈ రాష్ట్రంలో ఏలుతూ ఉంటే చాలా విపరీతమైన ఆవేదన ఏర్పడింది. ఎందుకు అంటే దాదాపుగా మీ అందరికీ తెలుసు, 1200 మంది విద్యార్థులు 2001 నుంచి 14 వరకు జరిగిన ఉద్యమంలో నేలరాలిపోయిళ్ళు. 1969లో కూడా దాదాపుగా వందలాది మంది విద్యార్థులు కూడా ప్రాణాలు అర్పించిళ్ళు. 2014 నుంచి 2023 వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగింది.
కొంతమంది మేధావి వర్గం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టిలు, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సంఘాలను రెచ్చగొట్టిలు. అదేదో సినిమాలలో గాక యాత్ర 2 అనుకుంటా బహుశా సినిమా పేరు. ఆ సినిమాలో గనక ఒక పదం ఉంటుంది, ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, క్యాబినెట్ మీటింగ్ విపక్షాలకు అధికార పార్టీకి సంబంధించి. అది నిజమని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ తెలిసినట్టుగానే ఆ సినిమాలలో కూడా అది నిజమని తెలుసు. అది నిజం కాదు, అబద్ధం 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 అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అదే అబద్ధం అంటూ కూడా తమ యొక్క అనుకూల మీడియాలో చెప్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎటువైపు చూసినా కూడా నిజాన్ని అబద్ధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. సో ప్రస్తుతం తెలంగాణలో ఇదే జరుగుతుంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. మరి 2014 నుంచి 23 వరకు కూడా జరిగింది. ఆ యాత్ర 2 సినిమాల యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దండగా లక్షల కోట్ల అవినీతి అని చెప్పిన ఆనాడు మాట్లాడిన వెధవలంతా ఈరోజు ఎక్కడెళ్ళిళ్ళు అనేది మనం మాట్లాడాలి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఆఫీసర్గా పనిచేసి వచ్చినా, లేకపోతే వాడు ఏదైనా పెద్ద జాబ్ చేసి వచ్చి, లేకపోతే దానికి చైర్మన్ దీనికి అది ఇది అని చెప్పిన బోషిగాళ్ళ గొట్టంగాళ్ళకి ఎవరికి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన తెలంగాణను ఆగం చేసేలు. 40 లక్షల మంది నిరుద్యోగులను ఈరోజు ఒక్క పూట బువ్వ తిననీయని పరిస్థితి కనబడుతుంది. వారి కోసం ఎవరైనా మాట్లాడుతున్నారండి? ఒకసారి తెలంగాణ మొత్తం జల్లడ పట్టుకొని తిరిగొద్దాం. ఏ ఒక్కరైనా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా? మీకు చిన్న క్యాల్కులేషన్ చెప్తా తెలంగాణ బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది చూసే ఉంటారు, కానీ నిజాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 2014 నుంచి 2023 వరకు ఈ ఎపిసోడ్ మీ అందరికీ తెలవాలి. ఇది కేసీఆర్ గారి పరిపాలన. ఈ పరిపాలన అద్భుతంగా కొనసాగింది. ఈ పరిపాలనలో కేసీఆర్ గారి మీద విమర్శలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు. నా దృష్టిలో గొట్టంగాళ్ళు అంట నేను. వాళ్ళు విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, మేధావులైనా కావచ్చు, లేదా పలు సంఘాలకు సంబంధించిన నాయకులైనా కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. వీళ్ళందరూ ఆనాడు 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలు చేసిళ్ళు. అప్పటి విపక్ష పార్టీలైన, మేధావులైన, పలు ప్రజా సంఘాల నాయకులైన, తోక సుట్టం, ఆకు సుట్టం, ఈక సుట్టం ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకటే మాట, కేసీఆర్ను విమర్శించడం. ఇదే పనిగా పెట్టుకున్నారు కదా. ఈరోజు కొన్ని వీడియోలు చూపెడతా, దానికి ఏమాత్రం సమాధానం చెప్తారేమో నేను ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. గిడ ఒక అంశం ఉన్నది, మీరందరూ కూడా చూడాలి. గిడ ఏం మాట్లాడుతున్నది గీ తల్లి అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి, అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ అంశాలకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. ఇక్కడ ఒక ఆడబిడ్డ మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుందో వినాలి మీరు. ఒక్కసారి వినండి. ఎవరు వాళ్ళు గుర్తున్నారా మీకు? ఈ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ ఏమని మాట్లాడుతున్నది? ఆవేశంతో మాట్లాడుతున్నది, క్లారిటీగా మాట్లాడుతున్నది, తన ఆవేదనను వెళ్ళబుచ్చుతుంది. మళ్ళీ మీరే వినండి.
ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? వేల మందితో అణిసివేత ఇదా ప్రజాప్రభుత్వం? ఇదా ప్రజాప్రభుత్వం? జూమ్ చేస్తున్నావా? చేసి చూపెట్టు. రైట్, ఇక్కడ ఆడబిడ్డ ఏమంటుందో తెలుసా? ఆడంగి విధవుల లెక్క అర్ధరాత్రి పోయి పార్టీ కండవ కప్పుకున్నారు. అదేదో నిజంగా మగవాళ్ళైతే రోషం పౌరుషం ఉంటే రాజీనామా చేసిపో అంటున్నది ఆడబిడ్డ. అర్ధరాత్రి కండువ కప్పడానికి ముఖ్యమంత్రి గారికి సమయం ఉన్నది, కానీ 5 నిమిషాలు మా యొక్క నిరుద్యోగుల బాధ వినడానికి నీకు సమస్య, 5 నిమిషాలు నీకు వినడానికి కనీసం ఎందుకు లేదు అని అడుగుతున్నారు ఈ బిడ్డలు. ఎస్, వాస్తవం కదా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిరుద్యోగుల ఆవేదన. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా బాధేసింది ఒక సంఘటన చూసినాక. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక కాడ అసలు ఏంది ఇది, ఏం కథ, ఏం లక్షణం అనిపించింది నాకు నిజంగా చెప్తే. అసలు ఇంత ఘోరంగా కూడా ఉంటారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేది ఏర్పడింది. ఇది ఒక్కసారి చూడుర్రి. ఇది ఏందనుకుంటారు మీరు? మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ కాడ ఏం జరుగుతున్నదో తెలుసా? మెట్రో ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, మెట్రో ఎక్కే వాళ్ళను ఎవరైతే యువత ఉంటుందో వాళ్ళని అడ్డుకుంటున్నారండి. నేను చెప్పినా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఒకటే మాట. ఇగో చూడుర్రి, నిరుద్యోగులను అడ్డుకొని వాళ్ళని అడుగుతున్న ప్రశ్న ఒకసారి మీరు వినాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులను అడుగుతూ ఉన్నారు, అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకెవరికైనా? పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఉందని కామెంట్ చేయండి, లేదంటే లేదని కామెంట్ చేయండి. ఎందుకు నేను విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే, వీళ్ళెవరో ఆయనని చెప్పనీకి ఒక పౌరుడిగా మన హక్కు. మనం ఎటైనా పోతాం, మనం ఎటైనా తిరుగుతాం, మన ఇష్టం అది. మనకు తెలంగాణలో తిరిగే స్వేచ్ఛ లేదా? తెలంగాణ ప్రాంత బిడ్డను కాదా? తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి హక్కు లేదు అంటూ మెట్రో స్టేషన్ల దగ్గర భారీ గేట్లు వేసుకొని ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పోలీస్ వ్యవస్థకు షీము నెత్తురు ఉంటే, ఇదే రాష్ట్ర డీజీపీకి ఒంట్లో రక్తం అంటే సలసలం మరిగే రక్తం ఉండి రాష్ట్రానికి సంబంధించి రోజు బువ్వే తింటే, నల్గొండలో జరిగిన 2 బిడ్డలకు సంబంధించి ఏంటి? వరుసగా జరుగుతున్న హత్యల గురించి ఏంటి సంగతి? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఏంటి? 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏది? ఈరోజు నిరుద్యోగులు ఏం తప్పు చేసిరండి? వాళ్ళు దేనికోసం రోడ్ల మీదకి వచ్చిళ్ళు? రేవంత్ రెడ్డి పీఠాన్ని ఏమన్నా గుంజుకొని అలా మేము సీఎంగా ఊకుంటామని వచ్చిర్రా? లేకపోతే మంత్రులందరూ రాజీనామా చేయండి, మాకు మంత్రి పదవులు కావాలని వచ్చిల్లా? లేకపోతే వీళ్ళ లెక్క కడుపు మార్చుకొని పూర్తి స్థాయిలో కూడా ఏంది ఎక్కడికక్కడ కూడా కడుపు మార్చుకొని పూర్తి స్థాయిలో ఆ రైతు రుణమాఫీ చేస్తాం 100 కోట్లు కడుపు మార్చుకుంటే ఆ దొంగ సొమ్ము అంతా మంచి చేయొచ్చు అనే కోణంలో చెప్పిర్రా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దేనికోసం వీళ్ళంతా చేసింది? వాళ్ళ హక్కులను వాళ్ళు అడుగుతున్నారు. తప్పేమున్నది? యువత బయటికెళ్ళి రోడ్ల మీద తిరగద్దా? ఆ రోజు గాంధీయే చెప్పిండు, అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్ల మీద తిరిగితే ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పిండు. ఈరోజు యువత రోడ్ల మీద తిరిగితే తెలంగాణలో స్వేచ్ఛారించబడుతుంది. పంజరంలో చిక్కుకున్న చిలుక లెక్క బంధించబడుతున్నది నేటి తెలంగాణ యువత. ఇప్పటికే గ్రామాలలో ఒక ప్రకటన ఇచ్చిళ్ళు, మీకు ఎక్కడైనా ఏది డ్రగ్స్ ఏదన్నా కనబడితే మాకు సమాచారం అందించే. గ్రామాలలో నేను చెప్తున్నా కదా, మంచినీళ్ళ కంటే అధ్వానంగా కూడా గంజాయి రవాణా జరుగుతుంది. దాని గురించి ఏమైపోయినది? ఏం జరుగుతున్నది? దొంగతనాలకు సంబంధించి పెట్టరేగిపోతున్నది. ఈరోజు నా యువతకు సంబంధించి వీళ్ళని కావలిగా వస్తున్నారండి. మా యువత 40 లక్షల మంది యువతకు సంబంధించి వాళ్ళనట పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అడ్డుకుంటారట. అడ్డుకొని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంకా ఘోరమైన విషయం ఇది. ఎందుకు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి మీరు చూడాలి. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు కనీవిని ఎరగరేమో. ఒకసారి వీళ్ళని చూడురి. ఎందుకు అంటే, బహుశా మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు సంబంధించిన సమస్యలను జర్నలిజం కూడా ఎట్లా చూపెడుతుంది అనేది కూడా మీకు ఒకసారి చూపెడతా. దానికంటే ముందు చూడుర్రి, ఇక చూడుర్రి, బాహుబలి సెట్టింగ్ కంటే అద్భుతంగా లేవు. సాహోరే బాహుబలి, వారవ్వా ఏం పోలీసులు బాయ్ మీరు, శబాష్ పోలీస్. ఇక చూడుర్రి బాహుబలి సెట్టింగ్ ఎట్లున్నదండి. ఇది టీఎస్పీఎస్సీ అండి. ఇక్కడికి వచ్చే యువత వాళ్ళు ఏంది ఉగ్రవాదులు కాదు, వాళ్ళేమో దాన్ని ఏమంటారు దొంగతనాలో లేకపోతే దోపిడీలు చేయడానికో రాలే వాళ్ళు. ఇక చూడరు బాహుబలి సెట్టింగ్ ఎట్లున్నది తెలంగాణలో. ఇది ముఖ్యమంత్రి ఇనుపకంచెలు ఇగో ఇలా పడితే అది జిక్కుకుంటే ఇట్లా మొత్తం మన శరీరం అంతా ఇట్లా స్కిన్ అంతా బయటకు వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో గాయాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈ బాహుబలి సెట్టింగ్ ఇక చూడుర్రి ఎంత ఇజ్జత్, ఎంత భయం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. పంచలు నడుతున్నాయి, ఉచ్చ పోసుకుంటున్నది మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. చూడురిగో బాహుబలి సెట్టింగ్ చూసిర్రా. రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు ఇవ్వాల 90 mm సినిమా చూపెట్టిల్లు, 90 mm సినిమా చూపెట్టిల్లు ఇవ్వాల రేవంత్ రెడ్డికి. సరే ఇది ఇట్లున్నది. పోరాటం ఎంత అద్భుతంగా జరిగింది, గుండె మీద చేసుకొని మాట్లాడుకుందాం. తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం ఎంత అద్భుతంగా జరిగిందన్నా. ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లె, ఓ తమ్ముడు విన్నావా? ఈరోజు చూసినావా? వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే అంశాలను చూసినావా? నువ్వు విన్నావు కదా, నువ్వు చూసినావు కదా, ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మరి మా పత్రికకు కనబడతలేదక్క, మా పత్రికకు కనబడతలేదన్న ఎందుకంటావా? కళ్ళుండి చూడలేని కబోదులైపోయారు. మీకెందుకంటే కొన్ని ఆధారాలను తీసుకొచ్చిన. దీని పేరు మీకు అందరికీ తెలుసు కదా, దిక్కు దివానా లేని పత్రిక అంటది నేను. ఇగో దీని పేరు దిశ. దీని దిక్కు దివానా లేదు, దీనికి దిక్కు మొక్కు అన్నీ కూడా కేసీఆర్. కేసీఆర్ మీద అనుక్షణం పుండకోరు రాతలు రాయాలి. ఇది 1 గంటకు ఒక పేపర్ రిలీజ్ చేసింది. ఈయనకి సిగ్గుచరం ఎందుకు లేదో నాకు అర్థం కాదు. 1 గంటకు పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఇగో ఏది, ఇగో ఎంత చిన్నగా రాసినవరా వారి. కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా? తినేది అన్నమేనా, గజ్జేనా? సిగ్గుచరం అనిపిస్తలేదు ఏం నీకు? నీ పేపర్ నేను గత 2 నువ్వు పెట్టినప్పటి నుండి నీ పేపర్ చదువుతున్న బిడ్డ. నా దగ్గర అన్ని దాచినాయి. నువ్వు సోషల్ మీడియాలలో డిలీట్ చేస్తావేమోననే ముందుగానే ప్రింట్ తీసి పెట్టిన మీ లంగ కథలన్నీ తెలుసు. ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీని పేజీలా ఏంత ఈ కరపత్రంలో ఈ రేవంత్ రెడ్డి కరపత్రంలో బిత్తంతా రాస్తాడండి. ఇక చూడండి, ఇగో టీజీపీఎస్సీకి సంబంధించి, అంటే టీఎస్పీఎస్సీ అంటే పేరు మార్చిలు, మళ్ళీ మీరు టీజీ అంటే ఇది ఎక్కడ అనుకున్నారు. టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, కథం తొక్కిన నిరుద్యోగ విద్యార్థి సంఘాలు, అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం తోపులాట. పలు డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగ జేఏసీ టీజీఎస్పీ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం బీఆర్ఎస్వి నిరుద్యోగ జేఏసీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓయూ విద్యార్థికి తలకు గాయమైంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 రేషియోలో ఎంపిక చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సీని అక్టోబర్లో నిర్వహించాలని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇక టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అనుమానం కలిగిన యువకుల ఫోన్లు, వాట్సాప్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. అర్థమైందా? ఇడా ఈ పేపర్లో ఇక చూడుర్రి, పేపర్ను చిన్నగా చెప్తాను చూడుర్రి. ఈయన పేపర్లో ఇది మొత్తం రావాలని నన్ను అడిగితే, నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అద్భుతమైన పరిపాలన మీద వీడు ఎట్లా రాతలు రాసిండో చూడుర్రి. కానీ ఈరోజు ఇదే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరుద్యోగులారా మీకేంది, దిశ అనే ఒక పేపర్ కనబడుతుంది, వెలుగు అనే పేపర్ కనబడుతుంది. మిమ్మల్ని చూపించలే, మిమ్మల్ని ఎంత తెలుసా, పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది చూడు, అంత దారుణంగా వేసి అసలు లెక్క ప్రకారం ఏముండాలి ఇక్కడ. ఇనుప కంచెలు ఈయన రాసుకున్నాడుగా టీజీపీఎస్సీకి సంబంధించి, ఆడ ఇనుప కంచెలది బాహుబలి సెట్టింగ్ రావాలి, తలకు గాయమైన వ్యక్తి ఫోటో రాలే, ఆయన గురించి రాయలే. దాంతో పాటుగా ఇక్కడ ఏం రాయాలి, ఈ టీఎస్పీఎస్సీ ముట్టడికి సంబంధించి ఆందోళన జరిగిన పరిస్థితి గురించి రాయాలి. మళ్ళీ దాంతో ఏం చేయాలి, ఎంతమందిని అరెస్ట్ చేసిళ్ళు, ఎక్కడెక్కడ ఉంచిళ్ళు అనేది రాయాలి. కానీ దిశ పేపర్ ఆయనకు కళ్ళు కనబడతలేవండి, కళ్ళుండి చూడలేకపోతున్న కబోదిలా కనబడుతున్న పరిస్థితి కనబడుతున్నది. అర్థమైందా మిత్రులారా? నేను చెప్పేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఈరోజు నా నిరుద్యోగ యువతకు నేను ఒక నిరుద్యోగిగా
కథం తొక్కుతున్నా అని గ్రామాల నుండి కదిలి వచ్చిన యువతకు వాళ్ళందరికీ నేను సలాం చేస్తున్నా. మీరు నిజంగా గ్రేట్, ఎవడి ట్రాప్లో పడకండి అని చాలా క్లారిటీగా చెప్తున్నా. మీకు అండదండగా వైఆర్టీవీ ఉంటుంది. చూడుర్రి రోజు ఒక్క పేపర్ అన్న రాసిందో, ఇది మధ్యాహ్నం 1 గంట ఈయన రాత. ఇక ఈ దద్దమ్మ మళ్ళేం చేసింది అంటే మళ్ళొక పేపర్ రిలీజ్ చేస్తుంది. ఇది 4 గంటలకు ఒక రిలీజ్ పేపర్ చేస్తుంది. దీంట్లో ఏమన్నా రాసిందా అంటే ఉండేదెవరు వెళ్ళేదెవరు. నిన్న ఒక్కరోజే 6 ఎమ్మెల్సీల గుడ్ బై. సిగ్గు శరం మానవత్వం ఏమన్నా ఉన్నదా ఈ పేపర్కు? ఈయన ఇక్కడ మొత్తంలా సాయంత్రం వరకు అరెస్టు చేసిళ్ళు, ఎవరిని ఏ పోలీస్ స్టేషన్ నుంచిళ్ళు, ఎవరికి పూర్తి స్థాయిలో దెబ్బలు లాకినాయి, ఎవరు ఎట్లున్నారు అనేది కూడా చెప్పలే. కానీ ఈయనకు బోనాల సందడి కనబడ్డది. సోను సూదు కుమారి ఆంటీ సిగ్గున్న ఆదరణకు కుమారి ఆంటీ గురించి అలా రాసినవు. మొన్నటి రోజున ఏం జరిగిందిరా వారి ఇంకో మహిళ కాలుతుందనండి అన్నాన్ని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. రోడ్డు మీద ఈడ్చేసిండండి. దాని గురించి రాయలే ఇవాళ రాసిండు. త్వరలో రేవంత్ మరో 6 ఇవాళ చూపెట్టిండు. మీకు 90 mm రాడు దించిరు మా వాళ్ళు నిరుద్యోగులంతా. సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ అరవింద్ భేటీ, తండ్రి శ్రద్ధాంజలి సభకు రావాలని ఆహ్వానం. ఉండేదెవరు వెళ్ళేదెవరని రాస్తావు. సిగ్గుశరం మానవత్వం లేని ఓ మనిషి. నీదో పేపరు, నువ్వో కథ, నీదో వ్యవస్థ. ఎంత తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి దగ్గర? ఏంది నీ కథ? ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉంటే ఈ పేపర్ మొత్తం ఇవాళ నిరుద్యోగుల గురించి వచ్చు. ఇక ఈ పేపర్ సంగతి ఇట్లుంటే ఇక మళ్ళీ కాక మినిస్టర్ కోసం హోరాహోరీగా చేస్తున్న కాక ఎన్ని గంటలో రిలీజ్ చేసిండు? 5 గంటలో రిలీజ్ చేసిండు. కాంగ్రెస్లోకి మరో 6 అని చెప్పిండు. రేవంత్ రెడ్డికి కత్తి మీద స్వామే. మండలి రద్దయ్యే ఛాన్స్ లీగల్గా వెళ్తే 30. ఓఆర్ఆర్ వెల్పల ఫార్మా క్లస్టర్లు అయిపోయిందా? మరి నిరుద్యోగుల గురించి ఏదిరా ఒరి నాయనా? నిరుద్యోగుల గురించి ఏది? 40 లక్షల మంది నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వస్తే చాలని అన్నం తింటూ పుస్తకాల పురుగుల్లా ఉండి కనీసం ఇంటికా నుండి అమ్మా నాన్న అక్క చెల్లె తమ్ముడు పండుగలకు వెళ్లకుండా, ఫంక్షన్లకు వెళ్లకుండా, ఇంటి మొక్కన చూడకుండా ఇక్కడ ఉండి అనునిత్యం పుస్తకాల పురుగులా మారి 5 రూపాయల భోజనాలు చేస్తూ అక్కడ ఏంది జిహెచ్ఎంసీ వాటర్ తాగుతూ బ్రతుకుతున్న నిరుద్యోగుల గురించి ఈరోజు ఆందోళన చేస్తే వాళ్ళ గురించి రాయలేదు. వాళ్ళ గురించి రాయలేదండి. ఈరోజు ఆందోళన చేస్తే ఈ వెలుగమ్మ రాయలే. ఇక ఇవి పేపర్లు. ఈ పేపర్ల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక నేను చాలా క్లారిటీగా చెప్పిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా, సరేరా భయ్ నన్ను వాళ్ళు ఏం చేసిళ్ళు అంటే ట్రోల్ చేసిళ్ళు. సరే చేయని, నేనేమనలే, చేయని అని నేను సపరేట్గానే ఊకున్నా. చేసిరు కదా, నేను డైరెక్ట్గా బాజాప్తగా లైవ్లనే చెప్పిన అద్భుతమైన పరిపాలన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన మిస్ అయినా క్షమించండి అన్న. బాపు నువ్వే రావాలి అని చెప్పిన. నీకు దమ్ము ధైర్యమే ఉంటే, నీకు సత్తా ఉంటే చెప్పు. ఈ వెలుగు కాక ఉన్ను దిశమ్మ, ఈ దద్దమ్మ ఉన్ను ఈ కంటి వెలుగు, ఈ 2 కలిసి మెయిన్ పేపర్లా కేసీఆర్ గారికి సారీ చెప్పగలుగుతాయా? నిరుద్యోగులను క్షమించమని అడుగుతారా? నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలే? ఏది నీ పేపర్లు? ఏది నిరుద్యోగుల గురించి? ఏదమ్మా దశమ్మా? ఏదమ్మా నీ పేపర్లు? ఏది నీ పేపర్లో ఎక్కడన్నా మా నిరుద్యోగుల గురించి రాసినావు అమ్మా? ఏంది పాస్పోర్ట్ సైజ్ అంత గిడ రాసి ఈరోజు మా నిరుద్యోగులకు సంబంధించి మోసం చేస్తున్నావా? ఏమైపోయింది ఈరోజు నిరుద్యోగుల పక్షాన? ఏమైపోయింది? ఇక మొన్న కొత్త ఒక పేపర్ స్టార్ట్ అయింది. ఇది నా తెలంగాణ అని 100కి 100 బీజేపీ. ఇది ఇక చూడు, పోరాడి గెలవాలి ప్రధానమంత్రి. ఎక్కడ? సెంట్రల్కి సంబంధించి. అసలు తెలంగాణకు మనకు ఇంత జరుగుతూ ఉంటే ఇక టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం, బీఆర్ఎస్వి పిలుపుతో విద్యార్థి సంఘాల ఆందోళన, ముత్తంతా గింతంత ఇచ్చిరు. ఇక ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకోవద్దు. ఆగస్టు 11న నెట్ పీజీ పరీక్షలు, మల్లారెడ్డి యూనివర్సిటీపై చర్యలు. ఇక్కడ మా టీజీపీఎస్సీకి సరే మీ భాషలనే మా యొక్క ఏది ఈ బోర్డుకు సంబంధించి గురించి మొత్తం రాయలే. మోదీ ఇక్కడ తెలంగాణకు వచ్చిండా? ఏమన్నా తెలంగాణలో ఏమన్నా పర్యటన చేసిండా? ఆయన బ్యానర్ ఐటెం రాయడానికి. ఇది కొత్తగా వచ్చింది పేపర్. ఇది బీజేపీకి ఫేవర్గా రాస్తున్నది వార్తలన్నీ, అంతే. ఇక ఈరోజు తెలంగాణలో ఏది నమ్ముతాం అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా, నేను ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పేది ఏంటి అంటే వాస్తవాలను తెలుసుకోవాలి కాబట్టి నిజాలు ఏంటిది అనేది నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ
చూపెడతా ఉన్నా. వాస్తవాలు ఏ పత్రికలు చూపెడతాను ఏది లేదురా నాయన. ఉంచే గించే నేను చెప్తున్నా కదా, మన వైఆర్ టీవీలనే నిజాలు వస్తాయి. ఏ ఛానలోడు చూపెట్టాడు, ఏ పేపరోడు రాయడు. నీ అందుకే చెప్పిన చాలా క్లారిటీగా, మీ చేతిలో ఫోన్ ఉంటే 9908572666 నెంబర్కి మీరు వీడియో తీసుకొని అన్నా ఇక్కడ అన్యాయం జరిగింది గిట్ల గిట్ల జరిగిందని వీడియో తీసి పెట్టమని చెప్పిన. నేను దీంట్లో అప్లోడ్ చేసిన. ఈరోజు చాలామంది కూడా నిరుద్యోగులు చాలామంది కూడా మనకు పంపించారు ఇవన్నీ, వాళ్ళ ఫోన్లలో పంపించినాయి. ఇగో చూడుర్రి, నిరుద్యోగులు అందరూ పంపించారు ఇవన్నీ మనకు. వాళ్ళ సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకొని జరిగిన నష్టం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది వాళ్ళు చెప్తేనే నేను ఇగో చూడుర్రి, వీడియోలు తీసి పంపియండి. మీకు నిరుద్యోగులకు అండగా వైఆర్ టీవీ ఉంటుంది. నేను నెంబర్ కూడా చెప్తాను కదా, 9908572666 అనే నెంబర్ చెప్తా ఉన్నా. ఈరోజు ఇదొక అంశం అయితే, ఇంకొక అంశం మీకు ఇలా పొద్దున్న న్యూస్లో లేను కదా, మీకు ఒక్కసారి ఇంకొకటి కూడా చూపెట్టాలి. మీకు ఆశ్చర్యం అవుతుంది కావచ్చు బహుశా. నాకు తెలిసినంతవరకు ఇక ఇది చూస్తే వారవా, ఒక్కసారి వీళ్ళని జూమ్ చేయి. ఇక చూడరు, రామ్మ చిలకమ్మ అర్ధరాత్రి 6 ఏదో సినిమా ఉంటుంది, 6 ప్రతిభతల సంథింగ్ ఏదో మూవీ వచ్చింది, మీ అందరికి గుర్తే ఉండాలి. అర్ధరాత్రి సేమ్ అట్లనే లేదా, కాంగ్రెస్లోకి చేరిక. ఎవరు దొంగరాత్రి కాంగ్రెస్లో చేరికలు. అర్ధరాత్రి 12 తర్వాత జాయినింగ్స్. హస్తంగుటికి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. గురువారం అర్ధరాత్రి రేవంత్తో భేటీ. ఏది గుంపు మేస్త్రి ఢిల్లీ నుంచి రాగానే సమావేశం. దీపాదాస్ మునిషి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక అయిపోయిందా. వీరి సమక్షంలో వీళ్ళు చేరుకున్నారు. దేనికోసం చేరుకున్నారు? ఓ మంత్రి పదవి కావాలని చేరారు. అరే మీకు నాకు అర్థం కాదు, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం తక్కువ చేసిర్రా మీకు? ఏం తక్కువ చేసిండు నాకు అర్థం కాలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకేం తక్కువ చేసిండు? ఈ 6 ప్రతిభతల లెక్క, సినిమాల లెక్క అర్ధరాత్రి పార్టీ మారుడేంద్ర నాయన. వీళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ జైన్ చేసుకునేడానికి ఉంటుంది. పాపం ఇగో ఇక్కడ ఏడబోయే మా అక్క, పాపం మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఈరోజు వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేయమని కొట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి టైం దొరుకుతలేదా, లేకపోతే ఈ నిరుద్యోగుల పాలిట ఏమైతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ చూడుర్రి, మీరందరూ ఆలోచించాలి. ఏడవైంది ఇక చూడుర్రి, వీళ్ళు పార్టీ మారిళ్ళు. దేనికోసం మారిళ్ళు? సరే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి చెప్పనీకి ఒక రీజన్, ఆ లంగలకు ఒక రీజన్ దొరుకుతుంది. కొంతమంది పార్టీ మారిన లంగలకు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయాం అని చెప్తాయి. అవి లంగలు అట్లనే చెప్తాయి. మరి వీళ్ళే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిర్రండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అర్ధరాత్రి ఏంది పార్టీ మారడానికి అవకాశం ఉంటుంది. దీపాదాస్ మున్షి గారట. నాకు అర్థం కాదు, తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా ఈమెన నాకు అర్థం కాదు. సెక్రటరియట్లో కూర్చుంటుంది. వీళ్ళ పార్టీ అయితే పోయి గాంధీ భవన్లో కూర్చోమని నేనేమన్నా, గాంధీ భవన్లో కూర్చోమని చెప్తా ఉన్నా. ఈరోజు వీళ్ళు అర్ధరాత్రి జైనింగ్ ఉంటుంది. కానీ మా నిరుద్యోగులకు సంబంధించి మాత్రం చెప్పారండి. ఒక్కసారి మీరు చూడాలి, మా నిరుద్యోగులు ఇక్కడ ఆందోళన చేయాల్సే ఉంటుంది. కానీ వీళ్ళ గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు. అర్ధరాత్రి ఎమ్మెల్సీలను జైన్ చేసుకోవడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి గారికి, మా తెలంగాణ నిరుద్యోగుల బాధలు వినడానికి సమయం లేదు. అర్ధరాత్రి 12 తర్వాత 6 అదేదో ప్రతివతల సినిమా లెక్క వాళ్ళు జైన్ అయితే సమయం ఉంటుంది. కానీ పాపం మా వాళ్ళకు మాత్రం జైన్కి మాత్రం ఉండదు. పాపం మా ఎమ్మెల్సీలు అర్ధరాత్రి వేలు ఏం భయపట్టించిండో, ఏమన్నాడో, ఏ కథ. పాప బిడ్డలు ఇట్లా ఏడుతారు కావచ్చు. ఏమన్నాడు సార్ అన్న, ఎందుకు వేను ఏమన్నాడు, ఏమన్నా అన్నాడు అయింది. అర్ధరాత్రి వేలు పొద్దంతా కేసీఆర్ని చూస్తే భయపడా, లేకపోతే మీరు చేసిన లంగ పనులని చేతులున్నాయనా? పంపించిండు బాపు, ఒకటి పంపించిండు, అలా షిప్పు పంపించిండు, రిలీజ్ చేస్తా. మీరు ఎవరెవరు ఎందుకు పార్టీ మారుతున్నారు, ఏం కథ అనేది అన్నీ చెప్తా. ఏది ఒక్కసారి ఎవరో పాపం బాగా ఎగురుతుండంట మా వాళ్ళు చెప్తారు. ఒక్కసారి ఆయనకు చెప్పాలి. ఒక్కసారి ఈనరు ఏడా ఏది
తెలంగాణ ప్రజలతోటి 10 సంవత్సరాల నిరుద్యోగులతోటి ఆడుకున్న కేసీఆర్. ఎవరైనే సైది బాబు, అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పినావు నువ్వు? తోపు కేసీఆర్ తొత్తులు. ఎవర్రా కేసీఆర్ తొత్తులు? నిరుద్యోగులను కనీసం ప్రజాభవన్, అదేంది మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టిండు. ఆడ ముఖ్యమంత్రి ఉండడు, మా మంత్రులు ఉంటారు అంటారు, మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు. వాళ్ళు ఎక్కడ అవుట్ సోర్సింగ్ సంబంధించిన కొంతమంది వచ్చాడు కూర్చోబెడతారు. సమస్యల పరిష్కారం ఏవి? ఒకటి. రెండోది ఏమని చెప్పిండు? డిసెంబర్లో మెగా డిఎస్సి అని చెప్పిండు. మేము చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి దాని గురించి ఏందన్నా మాట్లాడవు? తెలంగాణతోని ఇక్కడేమో కేసీఆర్ తొత్తులం కాదు, మేము కేసీఆర్ అభిమానులం, బాపు అని పిలుస్తున్నాం, బిడ్డలం మేము. మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు. నీకేమైనా అభ్యంతరం అయితే నువ్వు ఛానల్ పెట్టుకొని దొబ్బించుకో, మాకెందుకు? నువ్వు చెప్పేది గ్రూప్ 2 రద్దు చేయాల. అంత మంచిగా అడుగుతురుగా తెలుగులో, అంత మంచిగా తలవలిగింది. ఈయన పెట్టేటైన యువకుడు అయితే నీకు చదువుకుంటే నీకు అర్థమైతే లేదు, లేకపోతే నువ్వు పెద్ద ఆయన అనుకో, నీ కొడుకో బిడ్డో రోడ్డు మీద పడితే నీకు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంది అనేది. చూసినాక కూడా నీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేం. దున్నపోతు మీద వానబడ్డట్టే. ఈరోజు కామెంట్లు పెట్టి ఏది అనుడు కాదు పాప, నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలి. వాళ్ళను మోసం చేసిర్రు చాలామంది. ఇప్పుడు వాళ్ళ పదవుల కోసమే కదా బల్మూరి వెంకట్ టికెట్ తెచ్చుకున్నారు, రేపో మాపో కోదండరం తెచ్చుకుంటారు, రియాజ్ తెచ్చుకున్నాడు, ఆకునూరు మురళి భవిష్యత్తులో ఏదో విద్యా కమిషన్ ఏదో ఏర్పాటు చేస్తాలట, దానికి అది అయిపోయిండు. దాని తర్వాత అందరు పదవులు చూసుకున్నారు. మరి నిరుద్యోగుల సంగతి ఏందన్నా? నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులు ఏవైతే అడుగుతున్నారో వాటిని ఖచ్చితంగా చెప్పాలని అడుగుతున్నాం మనం. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఒకటి ఆలోచించాలి, నీకు తెలుసో తెలియదో అన్నా, నువ్వు చెప్తాను అంటున్నావు కదా కేసీఆర్ తొత్తులు, నువ్వు చెప్పేది గ్రూప్ 2 రద్దు చేయాలని. కానీ వాస్తవం ఏందో తెలుసా? గ్రామ గ్రామాన గంజాయి ఏరులై పారుతున్నది, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. గా భువనగిరిలో 2 చిన్నాళ్ళు చనిపోయి ఇప్పటి వరకు పరామర్శించలే. ఇవన్నీ పక్కన పోయిన తర్వాత నిరుద్యోగులు దేనికొక దానికి అడిక్ట్ అయిపోయి, మొన్న ఎల్బీ నగర్లో పెద్ద ఆయన ఇంటి ముంగట అల్లరి మూకల్ని వెళ్ళిపో అంటే గంజాయి మత్తులో కొడితే ఆయనకు ఈ కంత వలిగి ఇళ్ళకెళ్ళి మొత్తం రక్తం గారి సావు బతుకుల మధ్య దాక్కున్నాడు. మరి దేనికోసం? ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం మెట్రోల దగ్గర ఆగు ఏమున్నాయి, నువ్వు ఎవడు ఎక్కడి నుండి వస్తానో అని బెదిరిస్తారట యువతను. నేను చెప్తున్నా కదా, యువత గదులితే ఒక్కొక్కటి చిచ్చు పోయారు, మళ్ళీ రక్త చుక్కలు గారాలకి కింద నుండి మీద నుండి అనుకుంటుర్రేమో. అదే ఈయన చెప్తున్నావు కదా, ఏంది మన వెలుగు పేపరును దిశమ్మ పేపరు 2 పేపర్లు ఉంటాయి. ఇంకోటి యాడ్ అయిపోయింది మొన్ననే, నా తెలంగాణ నీ తెలంగాణ. దాంట్లో కూడా ఏమైపోయింది? నిరుద్యోగుల గురించి. ఇగో చూడు, కళ్ళు పెద్ద వేసుకొని చూసుకో. ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఓఆర్ఆర్పై ఫైరింగ్ అని చెప్పి పెద్ద టైటిల్ ఇచ్చి ఇంతంత ఏదో ఫోటోలు ఎక్కేసారు మా వాళ్ళను. నిరుద్యోగుల పోరాటం ఇవ్వాలి, ఎంత అద్భుతం. ఇగో 4 గంటలకు పోరాటం అంతా ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యిళ్ళు, ఎవరెవరిని అరెస్ట్ చేసిళ్ళు, డీటెయిల్స్ రాయకుండా, వాళ్ళ గురించి రాయకుండా ఇగో ఈ అడ్డమైన రాతలు రాసిండు. ఉండేదెవరు వెళ్ళేదెవరు. ఇక వెలుగు కాకకైతే అసలు కళ్ళే కనబడతలేవు. ఇగో నేను చెప్తా, కంటి వెలుగు తీసుకుపోమని చెప్పిన నేను ఆ రోజే. కాకకు ఫోన్ చేద్దామంటే నెంబర్ దొరుకుతలేదే. కాంగ్రెస్లోకి మరో 6 అని వేసిళ్ళు. మరి మా టీఎస్పీఎస్సీ గురించి, మా నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవాలి? మా బతుకుల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఇక చూడు, ఇది మొన్ననే వచ్చింది, నా తెలంగాణ అని ఒక పేపర్ వచ్చింది. ఇది కూడా మొత్తం ఎట్లా అంటే ఓన్లీ బీజేపీకి భజన చేస్తే ఈ 2 కాంగ్రెస్కు కరపత్రాలు, అది బీజేపీ కరపత్రం. నేను చెప్తాను కదా, ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న నా నిరుద్యోగ యువత గురించి ఎవరు పట్టించుకోవాలి? నా నిరుద్యోగుల గురించి ఎవరు చేయాలి? నా నిరుద్యోగులకు న్యాయం ఎవరు చేయాలి? నా నిరుద్యోగుల జీవితాలు ఏంది? రేపు పొద్దుగాల వాళ్ళు రోడ్ల మీద నిరుద్యోగులై గంజాయికి, డ్రగ్స్కో అడిక్ట్ అయ్యి, లేకపోతే ఇంకో దానికో మద్యానికో అడిక్ట్ అయ్యి ఆగమైపోవాలనా? ఏమైపోయింది ఒక్కసారి చెప్పుర్రి. ఒకసారి చూడాలి మీరంతా. కాళేశ్వరం అని చెప్పి 100 సంవత్సరాలు 3 సంవత్సరాలకు కూలిపోయింది. ఒరే ఇల్లు కట్టుకుంటే కూడా ఇటుకపేట కూలుతారా నాన్న? నేను ఇల్లు కట్టినా చిరుకలు వస్తుంది. దాని గురించి ఏమైంది మరి? విచారణ చేయరు, మీదే కదా అధికారం, చేయరి. ఇక చెప్తాను కదా, తెలంగాణ ప్రాంత బిడ్డ నిరుద్యోగులారా, ఈ తల్లి మాత్రం నిజంగా చెప్తున్నా, ఎట్లా అంటే లాగి పెట్టి ఒకటి వచ్చినాడు మాట్లాడలే. ఇగో ఏది మా బిడ్డ, ఇగో ఇక చూడు, ఒక్కసారి మీరు అందరూ వినాలి ఎంత ఆవేశంగా మాట్లాడుతుంది, తనలో ఎంత ఆర్తనాదాన్ని ఉన్నది అనేది. ఒకసారి చూడరు మీరే.
ఒక్క ఆడపిల్ల ప్రభుత్వానికి వర్షం కొట్టినట్టు చిచ్చు పోయించింది. పులి మా తెలంగాణ ఆడబిడ్డలు అంటే అట్లుంటారు. అర్థమైందా ఇప్పటికైనా? చూడురి ఒకసారి గా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అలా ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు. ఒకసారి చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే బాహుబలి కంచెలేంది ఏమైపోతుంది నా తెలంగాణ, భయం అవుతుంది ఈ తెలంగాణను చూస్తూ ఉంటే నాకు. ఏడబాయి బాహుబలి కంచెలు, బాహుబలి అరే మెట్రోలో అవసరం ఉండిపోతే కూడా గిట్లా చేస్తే ఏందండి ఇదండి. ఇక చూడురి, ఇక చూడు సాహోరే బాహుబలి సినిమా తలపిస్తుంది. ఇక చూడు ఏ కంచెలు, మొదటి రోప్, సెకండ్ రోప్, థర్డ్ రోప్, ఇదా ఏందన్నా ఇది? ఏమైపోతుంది తెలంగాణ? పాపం మన బక్క జెడ్సన్ అన్న దీక్ష చేస్తున్నాడు. ఈ లొల్లిల పాపం అన్న దీక్షకు చాలా ఇబ్బందికరమై ఏడా ఇగో బక్క జెడ్సన్ అన్నకు సంబంధించి 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది తరిమితే ఈ గవర్నమెంట్ ఉండదు అని కూడా చెప్పాడు కదా. మరి ఇప్పుడు అదే 30 లక్షల మంది నిన్ను తరిమితే నువ్వు కూడా ఉండవు కదా. అది ఎందుకు గమనించడం లేదు నువ్వు? ఇవాళ నెలల తరబడి 6 నెలలు కాలేదు నీ గవర్నమెంట్, నీ రంగేందో నీ రూపం ఏందో ఇవాళ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు ఎందుకు మరి ఇవాళ ముందుకొచ్చి ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధని వాళ్ళు రోజు బయటకు వచ్చి అల్లరి చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా అవసరం ఆగింది. మోత్కుపల్లి నరసింహులు బక్క జెడ్సన్ అన్నను పరామర్శించిన తర్వాత చెప్తున్న మాటలు అవి. మీ పిల్లలు బయట ధర్నా చేస్తే మీరు ఊరుకుంటారా? ఇవాళ ముఖ్యంగా ఒక్కసారి మనం అన్న ఒక్కసారి మనం బక్క జెడ్సన్ అన్నతో మాట్లాడదాం. అసలు ఈ రోజు జరిగిన చిత్రానికి సంబంధించి అన్న కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. అన్న గుడ్ ఈవినింగ్ అన్న, క్షమించాలే మీ పోరాటానికి పూర్తిగా వైఆర్ టీవీ మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. ఈరోజు జరుగుతున్న మీ పోరాటం దేనికోసం ఏంది చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిండు ఏది రకరకాల సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంటే పార్టీకి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. కానీ మీరు చేసే పోరాటాన్ని తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు కూడా హర్షిస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ కృతజ్ఞతలు కూడా చెప్పమని నాకు ఈరోజు టీఎస్పీఎస్సీ దగ్గర పోయినప్పుడు కూడా చెప్పిర్రు. ఎట్లా ఏందన్న వ్యూహం ఏంది, ఏం జరుగుతుందో అసలు తెలంగాణలో భయమేస్తున్నది. తెలంగాణ వచ్చినాక సరే ఉద్యోగాలు ఖాళీలు అన్నట్టుకైతే నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే విద్యార్థులు గత 10 సంవత్సరాలు పోరాటం మర్చిపోయారు. ఉద్యమాలు ప్రశ్నించుడు మర్చిపోయారు. ఇవాళందరూ ఏ నాయకత్వం లేకుండా, ఎవరు లేకుండా, ఎవరు ముందు లేకుండా, జేఏసీ లేకుండా, ఎవరు జెండా వాడు పెట్టుకొని ఇవాళ రోడ్డెక్కి చూసినావా? అవును. దాంతో అది తెలంగాణకు ఆక్సిజన్ నంబర్ 1. తర్వాత నేను కూర్చోవడానికి గల ప్రధాన కారణాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ఇవ్వాలి. ఇది నా గుంతమ్మ కోరిక కాదు. గత ప్రభుత్వంలో పంచలిగ్ల మార్క అసెంబ్లీలో అడిగాడు, దానికి సాక్ష్యం ఉంది. రెండోది మెగా డిఎస్పీ అనేది వాళ్ళే మన మేనిఫెస్టో పేజీ నెంబర్ 33లో పెట్టారు. టెట్ నార్మలైజేషన్ అది అనేది రెగ్యులర్ జరిగే ప్రాసెస్. గ్రూప్ 2 గ్రూప్ 3లా మేము అన్ని ఖాళీలు నింపుతామని చెప్పారు. కనీసం ఒక 2,000 టు 3,000 ఫ్రీ పెంచాలని అడుగుతున్నాం. ఇంకోటి గ్రూప్ 4 ఇప్పుడు ఇది అయిపోయింది, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, రిజల్ట్స్ అయినాక ఇప్పుడు 2 నెలల ప్రాసెస్ నడుస్తుంది ఒక్కదానికి. జూనియర్ లెక్చరర్లది వాళ్ళది ఇంటర్వ్యూలైనా అట్లయినా ఇలాంటి వరకు వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలి. టీఎస్పీఎస్ గురుకులంలో డౌన్ మెరిట్ చేయకుంటే ఇది డౌన్ మెరిట్ లిస్ట్ లో చేయకుంటే ఇలా 3,000 పోస్టులు. జీవో 46 మేము ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని ఇటు సీతక్క, అటు బట్టి, ఇటు అందరు కూడా అన్నారు. అన్నా గానీ ఇలాంటి వరకు చేయాలి. కాబట్టి చిన్న చిన్న చేయని వాళ్ళు రేపు 2 లక్షల పోస్టులు పెట్టుతామని రాహుల్ గాంధీ గారితో చెప్పించారు. చిత్తడపల్లిలో ప్రియాంక గాంధీ గారితో చదువుతారని చెప్పించారు, మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇవన్నీ ఇంత అబద్ధాలు చూటా మాటలు చెప్తే ఇదివరకు కాంగ్రెస్ ఇట్లు లేకుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఇది కాషాయకరణ కాంగ్రెస్ అయింది. కాషాయకరణ కాంగ్రెస్ అయినాక మొత్తం అబద్ధాలు, మోసాలు, జనంతో 6 నెలల
నెలలోపు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం దీన్ని చూస్తున్నా ఇంత మొండిగా ఎందుకు ఈ చిన్న చిన్నవి కదా. ఇలా నేను ఆశామాజీ కాదు కాబట్టి ఒక 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కూర్చున్నా, ఒక కార్పొరేషన్ కు చైర్మన్ గా నీతి నిజాయితం చేసిన. ప్రభుత్వం చర్చ జరపాలి కదా ఇది. అవును. కాబట్టి ఇలా అదే వేరే ఏం లేదు. ఇలా ఖచ్చితంగా ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తను మాట్లాడి డేట్లు పెట్టే పరిస్థితికి మహేందర్ రెడ్డి వచ్చింది. అసలు ఇలా చైర్మన్ గా పెట్టుకున్నారు. చైర్మన్ కూడా తొలగించాలని మన డిమాండ్. నిన్న ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసిన, రేపు గవర్నర్ కూడా రాస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, చూసిరు కదా బక్క జెడ్సన్ అన్న పాపం అనారోగ్యం ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎవరి కోసం? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత యువత కోసం ఇప్పటికీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాడు. బక్క జెడ్సన్ ఆ రోజు సుదీర్ఘంగా తన పోరాటాన్ని చేసిండు, ఇప్పుడు పోరాటాన్ని చేస్తున్నాడు. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల భవిష్యత్తు, తెలంగాణ ప్రాంత యువత ఆగమైపోతుందన్న భయం వేస్తున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరంతా ఆలోచించండి. మనం పూర్తి స్థాయిలో ఇగో ఇప్పటికీ కూడా బక్క జెడ్సన్ అన్న ఆందోళన చేస్తూ ఉంటే మోత్కుపల్లి నరసింహులు మద్దతు తెలిపిండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనే కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. బక్క జెడ్సన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియంది కాదు. ఇప్పటికీ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఇప్పటికీ కూడా యువత పక్షాన నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఒకటే మాట నేను చెప్పేది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బక్క జెడ్సన్ అన్న ఆరోగ్యం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ యువత కోసం 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం చేస్తున్న ఆందోళన ఏ విధంగా తన యొక్క 40 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం చేస్తున్న బక్క జెడ్సన్కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా వెళ్ళండి. వారి ఇంటి వద్దనే కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి, వారి ఆరోగ్యం చాలా భయానకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ యువత అందరికీ సంబంధించి కూడా నిరుద్యోగులందరికీ కూడా నేను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ ఈరోజు ఎవరైతే పూర్తి స్థాయిలో గాయాల పాలయ్యారో, ఎవరైతే పోలీస్ స్టేషన్లు ఉన్నారో, ఎవరైతే అరెస్ట్ల పాలయ్యారో వారందరికీ కూడా ఇగో మీకోసమే పుట్టి మీకోసమే చావడానికి సిద్ధంగా ఉన్నది వైఆర్ టీవీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం వేరే గ్రహం నుండి తీసుకురాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం వేరే మనమే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం ఉండాలన్నా పోవాలన్నా ఇప్పుడు ఈరోజు మాత్రం ఏ రాజకీయ ఎజెండా లేదు. నిరుద్యోగులకు సంబంధించి ఎవడి జెండా వాడే పట్టుకున్నాడు, ఎవడి పొట్టకూటి కోసం వాడే, ఎవడి ఉద్యోగం కోసం వాడే పరుగులెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. 10 ఏళ్ల పాటు ఉద్యమాలు మర్చిపోయారు. ఇప్పుడు ఉద్యమం మళ్ళీ ఏంది అంటే పురుడు పోసుకున్నది. ఎందుకంటే ఆనాడు పూర్తి స్థాయిలో అద్భుతమైన పరిపాలన అందించడం కాబట్టి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయానికి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఓ పక్కన నిరుద్యోగుల కోసం బక్క జెడ్సన్ చేస్తున్న పోరాటం అమోఘం, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా పోరాటం ఎవరి ఎజెండా లేకుండా సొంత ఎజెండాతో నిరుద్యోగులందరూ కూడా కదిలి వెళ్తున్నందరికీ కూడా మీ అందరికీ సెల్యూట్. నేను ఒకటే చెప్తున్నా, వైఆర్ టీవీ తరఫున మీ అందరి కోసం నేనున్నా. మీ అందరికీ కూడా చాలామంది నన్ను అడిగిర్రు, నేను డైరెక్ట్గా లైవ్లోనే చెప్తున్నా, దాంట్లో దాస్యం ముచ్చట ఏం లేదన్నా. ఇగో ఇక్కడ మీకోసం నెంబర్ ఉన్నది కదా 990857 దీనికి సంబంధించి మీరే వీడియో తీయండి, మీరే 5 నిమిషాలు మాట్లాడండి. మీ ఆర్తనాదాలు ఏంటిదో ఆ వీడియో తీసి ఆ సెల్ఫీ వీడియో తీసేసి పూర్తి స్థాయిలో కూడా సెండ్ చేయరు. మీరు వాట్సాప్లో సెండ్ చేయరి. మీ అందరికీ కూడా వాట్సాప్లో నేను అందుబాటులో ఉంటా. పూర్తి స్థాయిలో కూడా చెప్తా ఉన్నా, 9908572666 నెంబర్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మీ బాధ వేదననంతా కూడా పంపించండి. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా మీకోసం